సో ఫైనల్గా కొంతమంది లీడర్ల పేర్లు చెప్తా, వాళ్ళ గురించి వన్ వర్డ్లో చెప్పండి. సో కేసీఆర్ గారు తెలంగాణ ఇప్పుడు అందరు అంటున్నారు కదా బాపు, డెఫినెట్గా హీఈస్ అ బాపు ఆఫ్ తెలంగాణ. ఓకే. గ్రేట్ లీడర్, యంగ్ అండ్ డైనమిక్, మాస్ అండ్ క్లాస్ లీడర్. సో రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్, చీఫ్ కాదు చీఫ్ మినిస్టర్. ఓకే. గద్వాల విజయలక్ష్మి అసలు అక్కతోని మంచి రిలేషన్ ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ ఆమె బిహేవియర్ కాంగ్రెస్లో పోయినాక ఆమె కూడా చీప్ అయిపోయింది. ఓకే. సో ఆమె లీడర్షిప్ కూడా వేస్ట్ అయిపోయింది. కవిత గారు స్ట్రాంగ్ ఉమెన్ లీడర్. పద్మారావు గారు మాస్ లీడర్ అండ్ మై పొలిటికల్ గాడ్ ఫాదర్. సో తలసాని శ్రీనివాస్ గారు వెరీ డిసిప్లిన్ లీడర్. హరీష్ అన్న అన్న గురించి అయితే చెప్పడానికే మాట లేవు, చాలా డిసిప్లిన్ అండ్ ఏమంటారు ఒక విజన్ ఉన్న లీడర్. సేమ్ ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎట్లనో హరీష్ అన్న కూడా అట్లనే అనిపిస్తుంది. కరాట రాజు గారు ఈరోజు సామలహిమ మీ ముందు ఉన్నదంటే కరాటే రాజు గారి వల్లనే. సో అందరికంటే ఫస్ట్ నేను పొలిటికల్ గాడ్ ఫాదర్ లాగా చూసేది మా ఫాదర్ని. ఎందుకంటే ఆయన నుంచి నాయకత్వం నేర్చుకున్నాను. ఆయన డైరెక్ట్ పాలిటిక్స్లోకి లేకపోయినా ఆయన ఉన్న దాంట్లో ఆయన ఏమంటారు పొలిటికల్ దాంట్లో సర్వీస్ చేసిండు. నేను మా ఫాదర్ గురించి ఒక అంశం చెప్పాలండి, అంటే ఒక చిన్న బిట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అసలు మా ఫాదర్కి ఎట్లా సీట్ వచ్చిందంటే, అంటే అవకాశం ఎట్లా ఇస్తా అన్నానంటే, ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీలో ఎలక్షన్ టైంలో పని చేసినప్పుడు కొన్ని ఖర్చులు ఉంటాయి. పబ్లిక్ బేస్ మీదనో ర్యాలీలకో దానికో రావడానికి కొన్ని ఖర్చులు ఉంటాయి. సో ఆ ఖర్చులను బేస్ చేసుకొని ఏదో ఒక ఖర్చు ఉంటుంది కదన్నా, నువ్వు ఇంత పైసలు తీసుకో అని చెప్పి పద్మారావు గారు మా ఫాదర్ చేతిలో పెట్టినారు. 1,00,000 రూపాయలు 2,00,000. మా ఫాదర్ రిటర్న్ సార్కి ఇచ్చేసి, నాకు వద్దు, నువ్వు గెలిచిన తర్వాత నా పేరు చెప్పుకొని నా వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి పని చేసి పెట్టు, గదే నాకు కావాలి, అంతకుమించి ఇంకేమొద్దు. పైసలతో నేను ఎప్పుడు పని చేయించుకోలేదన్నా, నా పరిచయాలతో నాకున్న మంచితనంతోనే వాళ్ళకి మంచో చెడ్డలో నేను నుంచున్నా. వాళ్ళు అవసరమైనప్పుడు అన్న నీ అవసరం ఉందనంటే నేను పోయి పని చేసిన. ఎందుకంటే ఇప్పుడు నా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు నాకు ఎటువంటి ఆశ లేకుండా వస్తారు అని ఇదితో, రేపు నువ్వు గెలిచిన తర్వాత గదే నాకు చేయి, అంతకుమించి ఇంకేమొద్దాను. ఆ ఒక్క మాటతో మా ఫాదర్కి సీట్ ఇస్తా అన్నాడు. ఆ ఒక్క మాటతో నాకు ఈరోజు సీట్ ఇచ్చాను. సో ఆ మంచితనమే మా ఫాదర్ ఏమంటారు క్యారీ ఫార్వర్డ్ చేసిన, అదే మంచితనం నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. సో ఫైనల్ నేను చెప్తున్నా, సీతాఫల్ మండి హేమ గారు కార్పొరేటర్. అది నేను చెప్పలేను, మీరు చెప్పాలి. సో మీ గురించి మీరు ఏం చెప్తారు, ఫస్ట్ మీరు చెప్పుకోవాలి కదా. అంటే ఒక మహిళగా చాలా స్ట్రాంగ్గా, ఎన్ని ఒడిదొరుకులు ఉన్నా కూడా దాన్ని మా మదర్ ఎట్లయితే ఓపికతో ఉంటుందో అదే ఓపికతో నేను ఈ రాజకీయంలో కొనసాగించిన 10 ఏళ్ల పాటు. ఇక ముందు కూడా నా ఊపిరి ఉన్నంత వరకు డెఫినెట్గా భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినన్ని రోజులు డెఫినెట్గా నేను ప్రజలకి సేవ చేసుకుంటూ ఉంటాను. ఓకే.